తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను దాతలు ముందుకు వచ్చి ప్రోత్సహించాలని కాళ్ల మండలం కోలనపల్లె గ్రామ సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి అన్నారు. డిగ్రీలో చేరుతున్న భీమవరం పట్టణానికి చెందిన పేద విద్యార్థినికి 10,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ పౌరోహిత్యం చేసుకుని జీవించే కోటపర్తి కృష్ణయ్య కుమార్తెకు ఇంటర్లో 2 సంవత్సరాలు 5,000 రూపాయల చొప్పున సహకారం అందించామని, డిగ్రీలో చేరుతున్న సందర్భంగా 10,000 రూపాయలు అందజేస్తామని పేర్కొన్నారు. మాది కోనపల్లి గ్రామం సర్పంచి కొనకంచి సూర్యనారాయణమూర్తి అని నేను. భీమవరంలో ప్రతి సంవత్సరం కూడా పేద విద్యార్థులకు ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఎంతో కొంత వాళ్ళు చదువుకోవడానికి పుస్తకాల నిమిత్తం సహాయం చేస్తున్నాను. ఈవేళ భీమవరంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి కోటమితి రామకృష్ణ గారు వారు పురోహిత్యం చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళ పిల్లలు అమ్మాయి డిగ్రీలోకి వచ్చింది. అందుచేత అమ్మాయి చదివించడానికి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఈవేళ పురోహిత్యంలో తగినంత ఆదరణ లేక వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలను చదివించాలని ఒక తాపత్రయంతో ఉన్నారు. వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలి, ఆ పిల్ల చదువుకుంటుందని చెప్పి అమ్మాయి డిగ్రీలో జాయిన్ అవుతుంది. ఒక 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చదువుకునే పేద విద్యార్థులకు నాకు తోచినంత సహాయం చేస్తూ ఆ పిల్లలకి చదువుకోవటం కోసం ఎంతో కొంత పుస్తకాల కింద ఖర్చుల కింద ఇవ్వటం జరుగుతోంది. తాత్కాలికంగా రద్దు చేసిన రైళ్ల స్థానంలో ప్రత్యామ్నాయ రైళ్లను వేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఫ్యాక్స్ ద్వారా వినతి పత్రాన్ని అందించాలని తీర్మానించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కాగిత వెంకటరమణ, బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు కందటి వెంకటరాజు, ప్రజా సంఘాల నాయకులు చెరుకువాడ రంగసాయిలు మాట్లాడుతూ ప్రస్తుతం మన ప్రాంతాలకు ఉన్న రైళ్లు సరిపోక సతమతమవుతున్నామని, రైల్వే ట్రాక్స్ నిర్మాణంలో రైళ్ల మళ్లింపుతో రద్దు చేయడం ద్వారా నరసాపురం, రాజమండ్రి, నిడదవోలు, విజయవాడలకు వెళ్లే వారికి ఇబ్బందికరమని వేరే ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలన్నారు. సామాన్య ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించాలని, ఇదే విషయంపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఫ్యాక్స్ ద్వారా వినతి పత్రాన్ని అందిస్తున్నామని సహకరించాలని కోరుతున్నామని అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవి రమణ, ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి పరుచూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఈ విషయంపై స్పందించి సహకారం అందించాలని అన్నారు. యూత్ హాస్టల్స్ జిల్లా చైర్మన్ మాట్లపూడి సత్యనారాయణ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నందమూరి రాజేష్, పట్టణ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, బార్ అసోసియేషన్ సభ్యులు ఉండపల్లి రమేష్ నాయుడులు ఈ విషయంపై రైల్వే అధికారులను కూడా కలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి ఎస్కే చాన్ బాషా, కొండ్రు శ్రీనివాస్, మానవతా సేవా సంస్థ కారుమూరి నరసింహమూర్తి, ఫనీ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అతి ప్రధానమైన ముఖ్యమైన చాలా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నటువంటి శాఖ అంటే రైల్వే శాఖ. మరి వాళ్ళ ప్రయాణికుల సౌకర్యార్థం మారుమూల ప్రాంతాల నుంచి కూడా రావడానికి ఈ మధ్యన అనేక రైళ్లు మనకి అనుకూలంగా ఉన్నాయి. దీని ప్రకారం సామాన్య మానవుడి నుంచి గొప్ప వ్యక్తులు కూడా రైలు ప్రయాణం చేయడానికి చాలా వీలు ఉంది. ఈ నేపథ్యంలో జరిగిన విషయం ఏంటంటే 2 నెలలు తాత్కాలికంగా మరి రైల్వే పనుల వల్ల ట్రాక్ బాగు చేయడం వల్ల రద్దు చేయడం జరిగింది. దాంట్లో మన ప్రాంతం రైలు కూడా మరి కొన్ని రైళ్లు రద్దు చేయడం జరిగింది. మరి మనం ఇటువంటి విషయం మీద స్పందించి వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకున్నాం. మరి మన కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసపురం గారు ఇవాళ పార్లమెంట్కి వెళ్ళారు. ఈ ద్వారా మన ఫ్యాక్టరీ ద్వారా పంపి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటూ భీమవరం నుంచి రాజమండ్రి, వైజాగ్ వెళ్ళే ప్రాంతంలో మరి ఆధునీకరణ పనులు జరుగుతున్న సందర్భంలో ఎక్కువ శాతం ప్రయాణించేటువంటి రైల్స్ని తాత్కాలికంగా ఆపడం అనేది సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందికరమైన విషయం. దీన్ని రైల్వే శాఖ కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఇందులో కొన్నిటినైనా పునరుద్ధరించడం కానీ, లేకపోతే సామాన్య ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం కానీ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ రోజున కొన్ని స్వచ్ఛంద సంస్థలతో భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 10 నియోజకవర్గాల ప్రజలు ఈ భీమవరం కేంద్రంగా నిడదవోలు నుంచి ఈ లైన్లో విజయవాడ వరకు లింక్ అయ్యే డబుల్ లైన్లో నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ అసౌకర్యంగా ఇన్ని ఉండటం వల్ల వెంటనే రెస్టోర్
ఏవైతే క్యాన్సిల్ చేశారో లింగంపల్లి టు హైదరాబాద్, అదేవిధంగా వివిధ రకాలైన సుమారు 26 ట్రైన్లు క్యాన్సిల్ చేశారు. దీనివల్ల అన్ని వర్గాల ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వెంటనే రెస్టోర్ చేయవలసిందిగా మన కేంద్ర మంత్రి గారిని భీమవరం భారత స్టేషన్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కొన్ని రైళ్లన్నీ కూడా ఇక్కడ రద్దు చేయడం జరిగింది. మరి సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. సామాన్య ప్రజలే ఎక్కువగా ఈ ప్యాసింజర్ ట్రైన్స్ అన్ని వాడుతూ ఉంటారు. పెద్దలందరూ కూడా కారులో మరి లేకపోతే వేరే స్పెషల్ ట్రైన్లోనే వెళ్తూ ఉంటారు. వారి సామాన్యులకు ఇబ్బందులు లేకుండా వెంటనే పరిష్కరించాలని కేంద్ర మంత్రి గారిని కోరడం జరిగింది. ఇటీవల భీమవరం నుంచి రాజమండ్రికి కానీ విజయవాడకి కానీ ట్రైన్స్ అన్ని చాలా వరకు క్యాన్సిల్ చేసినట్టుగా తెలిసింది. కాబట్టి ఈ ప్రయాణికుల సౌకర్యార్థము వినియోగదారుల సంఘం తరఫున అలాగేనేమో యూత్ హాస్టల్ అసోసియేషన్ తరఫున కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కనీసం మినిమం రైళ్లను రిస్టోర్ చేయమని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. భీమవరం పట్టణం పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థినులకు షూస్, యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగ్తో కూడిన కిట్లను స్థానిక జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ కిలో ₹2 బియ్యం ఇస్తే వారి ఆకలి తీరుతుంది తప్ప అభివృద్ధి చెందరని, ప్రభుత్వం వారు సంక్షేమ పథకాలు పెడితే వారి ఇబ్బందులు తీరుతాయి తప్ప అభివృద్ధి చెందదన్నారు. అభివృద్ధి అనేది ఒక విద్య వల్లే సాధ్యపడుతుందన్నారు. ఎమ్మెల్యే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి విద్యాబుద్ధులు నేర్పాలన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత 3వ వ్యక్తి ఉపాధ్యాయుడని, విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల గౌరవ భావంతో ఉండాలని, అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకు సక్రమంగా పాఠాలు నేర్పించి వారి ఉన్నతికి తోడ్పడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం అత్యధిక నిధులను మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి నాగమణి, ఉప విద్యాశాఖ అధికారి శ్రీరామ్, నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈరోజు చాలా మంచి కార్యక్రమం పెట్టుకున్నాం. నేను శాసనసభ్యుడైన ప్రమాణం స్వీకారం చేసిన 2వ రోజునే ఒక పాఠశాలలో విద్యార్థినులకి కిట్స్ ఇచ్చే కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఆ కార్యక్రమం చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు ఈ పాఠశాల వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. భీమవరం పట్టణంలోని మున్సిపల్ పాఠశాలలన్నీ కూడా చక్కగా చదువు చెప్పి మంచి పర్సంటేజ్ తీసుకువస్తున్నారు. సంవత్సరానికి 11-12 మందితోటి ఐఐటికి పంపిస్తున్నారు. 10th క్లాస్లో 500 పై మార్కులు తీసుకువస్తున్నారు. దీనికి ఉపాధ్యాయులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. క్లాసులో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఈరోజు స్కూల్కి వచ్చారు, ఎంతమంది రాలేదు, రాని వారికి ఆబ్సెంట్ చేయటం కాదు, వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళ తల్లిదండ్రులు తెలియజేయటం, లేకపోతే మీరే అక్కడికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ క్లాసులో కూర్చోబెట్టడం చేయాలి. డ్రాప్స్ ఉండడానికి వీల్లేదు, అందరూ చదువుకోవాలి. ఉపాధ్యాయులు నేను కోరేది ఏంటంటే, కొంతమంది క్లాసులో తక్కువ మార్కులు వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రైవేట్ క్లాసులు పెట్టి వాళ్ళు కూడా బాగా చదువుకునే వాళ్ళతో సమానంగా తీసుకురావాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు మీ మీద ఉంది. మీరు ఆ శ్రద్ధ తీసుకోండి. ఈ సంవత్సరం మన మున్సిపల్ స్కూల్స్లో 100% 10th క్లాస్ రిజల్ట్స్ రావాలి. ఏ ఒక్కరూ ఫెయిల్ అవడానికి వీల్లేదు. అందరూ 500 మార్కులు పైబడి రావాలి. ఐఐటికి వెళ్ళాలి, మంచి చదువులు చదువుకోవాలి. మీరందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అవ్వాలి. దయచేసి రిక్షా కార్మికుడు కూడా బిడ్డలను చదివించండి. చదువు కోసం అశ్రద్ధ చేయవద్దు, అందరినీ చదివించండి. చదువుకుంటానికి కావలసిన సౌకర్యాలన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం, అది మా బాధ్యత. గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ చదువుకునేవారు ఉంటే వారికి ఏమైనా ఫీజులు కట్టాలి, ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము సహకారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఇంత మంచి ఫలితాలు తీసుకొచ్చిన స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పిల్లలకైతే 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉపయోగపడే విధంగా ఈ పిక్టోరియల్ డిక్షనరీ ఉంటుంది, అది ఈ రోజున మరి ఇవ్వడం జరుగుతుంది. సో అంతా
రికగ్నిషన్ అంతా ఇక్కడ చాలా రికమెండేషన్స్ తోటి పిల్లలు మరి జాయిన్ అయ్యి ఇక్కడ చదువుతున్నారంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో మరి ఇంకా దీన్ని ముందు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి మన నాయకుల ఆధ్వర్యంలో కూడా దీన్ని ఇంకా డెవలప్ చేయాలని, అదేవిధంగా 1018 మంది ఉన్నారండి. మరి పిల్లలందరినీ కూడా చక్కగా టీచర్స్ అందరూ కూడా బాగా చక్కగా విద్యానం బుద్ధులు నేర్పిస్తున్నారు. మన జిల్లాలో కదా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో కూడా ప్రభుత్వం తరఫున వారికి కావాల్సినటువంటి యూనిఫామ్స్, బ్యాగ్స్, కిట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువుకునే పిల్లలందరికీ కూడా గతంలో ఒక్కరికే అమ్మ ఒడి కింద 15,000 రూపాయలు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం అందించి విద్యను ప్రోత్సహించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ఈ తెలుగుదేశం అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మరి మీరు అన్నీ కూడా ఈ పాఠశాలకు చాలా గత చరిత్ర ఎంతో వైభవం ఉంది. మరి ఇప్పుడు కూడా ఆ అధ్యాప ప్రమాణాలని మరి మెరుగుపరుస్తూ ఇప్పుడున్నటువంటి హెచ్ఎం గారు కానీ మన స్టాఫ్ కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారు. మంచి విద్యార్థులు ఉత్తీర్ణ శాతం కూడా చాలా బాగా తీసుకొస్తున్నారు రాష్ట్రంలోనే, అలాగే మన జిల్లాలో కూడా. మరి గత 24 సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఈ బిఎస్ఎన్ గర్ల్స్ స్కూల్. మరి మా టైంలో కూడా ఎంతో అప్పటి నుంచి కూడా బిఎస్ఎన్ గర్ల్స్ స్కూల్ అంటే పెద్ద పేరు నా భీమవరానికి. అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా మరి ఇంకా ఉన్నత స్థాయిలో పేరు పొందే విధంగా మరి ముందు మరి ఈ గత ప్రభుత్వంలో మరి మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒక్కొక్కటిగా తీర్చే విధంగా మరి మా కూటమి అభ్యర్థులందరూ కూడా కృషి చేస్తారు. ఆడపిల్లలు మాత్రమే ఉంటారు ఈ పాఠశాలలో. 1000 మందికి పైగా విద్యార్థులను ఈ పాఠశాల. కొంచెం గ్రౌండ్ ప్రాబ్లం వల్ల కొద్దిగా ఇరుకుగా అనిపించినా కూడా విద్యలో మాత్రం ఏమాత్రం ఇరుకుగానే ఉండదు. విద్యా ఫలితాలన్నీ కూడా చక్కగా వస్తున్నాయి. గత చాలా సంవత్సరాలుగా 95% పాస్ అయ్యారు విద్యార్థులు. ఈ సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలనే సాధించారు. జిల్లా స్థాయిలో కూడా 2వ స్థానాన్ని, అలాగే మండల స్థాయిలో 3వ స్థానాన్ని మా విద్యార్థులు సాధించారు. ప్రతి సంవత్సరం కూడా భీమవరం బీవీరాజు పార్క్ వద్ద వేంచేసి ఉన్న పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామికి సోమవారం ప్రత్యేక పూజాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తుల సహకారంతో పాదచారులకు గ్రేప్ జ్యూస్, లస్సీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్ష కార్యదర్శులు రావూరి బ్రహ్మాజీ, దారపురెడ్డి త్రివిక్రమరావు, మాగాపు భగత్ సింగ్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ రోజున భీమవరం పట్టణంలో 1వ వార్డు భీమవరం 1 టౌన్ పరిధిలో శ్రీ వీరమ్మ పార్కు సన్నిధి వద్ద శ్రీ పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఆయన కొలువైన తర్వాత వివిధ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా. అలాగే 2-4 నెలలుగా ఇక్కడ సెలవేంద్రం కూడా పార్కు తరఫున మరి స్వామివారి తరఫున కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ తర్వాత జరిగింది వేసవకాలం అంతానే. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ స్వామివారికి రాసరసం అలాగే లస్సీ కార్యక్రమం ఇవ్వటం జరుగుతుంది భక్తులందరికీ. అలాగే ఎంతోమంది ఈ ఎండ వేడిమి తట్టుకుంటాకే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. స్వామివారి కృపతో ఈ కార్యక్రమాలన్నీ భక్తులు అందరూ చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఉండేది మరి భగత్ సింగ్ గారు కానీ, రావు రమేష్ గారు కానీ, అలాగే అమరపల్లి సతీష్ కుమార్ నాని గారు కానీ, శ్రీని గారు కానీ, అలాగే వివిధ భక్తులందరూ కూడా, రామాయణం చిన్నారి గారు, అలాగే వివిధ అందరూ కూడా భక్తుల కార్యక్రమం ఇది వైభవపేతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలోని మరి భక్తులందరూ వచ్చి సెలవేంద్రం అందరూ తీసుకుంటారు. చాలా సంతోషంగా ఉంది. స్వామివారు ఇంకా అందరినీ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భీమవరం పట్టణం ఉండి రోడ్డులో నరసింహపురం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వెస్ట్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ను టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారని సూచించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన కార్యదర్శి చనమల చంద్రశేఖర్, కార్మూరి సత్యనారాయణమూర్తి, బండి రమేష్ కుమార్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
ఓపెనింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు వేదిక నుంచిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మనం అభివృద్ధి చెందాలి అంటే, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క విద్య వల్లనే సాధ్యమవుతుంది. విద్య ఉంటేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు పెద్ద పీట వేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకు పెద్ద పీట వేసి విద్యా దీవెన అనే కార్యక్రమం పెట్టి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా మీ బిడ్డలను చదివించండి. చదువు వల్లనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. ఎన్ని స్కూల్స్ వచ్చినా కూడా డిమాండ్ ఏమి తగ్గట్లేదు. చక్కగా మీరు మంచి సంప్రదాయాన్ని, మంచి సంస్కృతిని నేర్పి, పిల్లలకు విద్యా బుద్ధులు చక్కగా నేర్పి మంచి ప్రయోజకులు చేస్తారని, మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను ఎప్పుడు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తామని, మీ స్కూల్కి ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా మేము మీకు సపోర్ట్ చేస్తామని, మీ చదువుకి మీరు చెప్పే కార్యక్రమానికి మేము పూర్తి సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా మన భీమవరం పట్టణం అంటే వెస్ట్ గోదావరి ఉండి కాన్స్టిట్యున్సీ, తణుకు, పాలకొండ, ఆచంట, నరసాపురం, తాడేపల్లిగూడెం, పొంగుటూరు మధ్య భాగంలో ఉన్నటువంటి, కైకూరు మధ్య భాగంలో ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఎడ్యుకేషన్ హబ్. సుమారుగా భీమవరం పట్టణంలో ప్రైవేట్ కాలేజీలో 1,00,000 వరకు స్ట్రెంత్ ఉన్నటువంటి, అంటే మన రాష్ట్రంలోని ఒక మున్సిపాలిటీ లెక్కన చూస్తే హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇటువంటి ప్రాంతంలో మీరు స్కూల్ పెట్టడం అనేది ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా మీరు వెస్ట్ఫీల్డ్ ఏదైతే స్కూల్ ఉందో, ఇంటర్నేషనల్ స్కూల్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారితో, యూకే వారితో పెట్టుకోవడం కానీ, పెట్టినటువంటి దృష్టి మీరు మీ యొక్క స్ట్రెంత్, అంటే ఎడ్యుకేషన్లో ఇప్పుడు కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి చాలామంది తల్లిదండ్రులు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి చదివించుకోవడం జరుగుతూ ఉంది. మీరు ఇది 3వ బ్రాంచ్గా ప్రారంభించడం కానీ, హైదరాబాద్లో 2 చోట్ల కానీ, భీమవరం 3వది ప్రారంభించడం చాలా సుపరిణామం. మీ యొక్క స్ట్రెంత్ ఎప్పుడు తెలుస్తుంది, కాలేజీ మీ స్కూల్ యొక్క ఎడ్యుకేషన్ స్ట్రెంత్ ఎప్పుడు రాబోయే రోజుల్లో ఎవరి ఇయర్ అంజిబాబు గారు నేను ఫోన్ చేసి మాకు ఒక సీట్ ఇవ్వండి, మా యొక్క స్టూడెంట్స్ వస్తున్నారు కంపల్సరీ అని చెప్పి ఈరోజు తిరుమల స్కూల్ కానీ, విష్ణు కానీ, అదేవిధంగా ఎస్ఆర్ గారు కానీ, ఇటువంటి విద్యా సంస్థలకి ఎవ్రీడే ఒక పొలిటీషియన్స్ దగ్గర ఎంతో మంది తల్లిదండ్రులు వచ్చి మా సీట్ కావాలని అడుగుతా ఉన్నారు. అంటే ఆ స్థాయిలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తేనే సాధ్యమవుతుంది. ఉండి మండలం పాములపర్రు గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు గత 10 రోజుల నుంచి ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టామని సర్పంచ్ కేసన శాంతకుమారి, ఎంపీటీసీ సభ్యుడు ఎడవల్లి వెంకటేశ్వరరావులు తెలిపారు. పాములపర్రు గ్రామంలో ఎస్సీ బీసీ కాలనీలో అంతర్గత రహదారులకు ఇరువైపులా ఉన్న మట్టి తరలింపు పనులు సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ శాంతకుమారి మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ప్రజలకు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. సీసీ డ్రైన్లో నిలిచిన మట్టి, ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను తొలగిస్తున్నామని చెప్పారు. ఇరువైపులా మురుగునీటి పారుదల సక్రమంగా జరిగేలా కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఎంపీటీసీ సభ్యుడు, జనసేన మండల అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో మహాకూటమి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా దోమలు, ఈగల సమస్యలు ఉండవన్నారు. ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరిచేందుకు సమైక్యంగా పాటుపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు కేసన యాదగిరి, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కేసన బలుసులురావుతో పాటు పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. పౌలపూర్ గ్రామంలో చాలా గ్రామం అంతా కూడా డ్రైనేజీ వాటర్ వెళ్లకుండా మురికి వాటర్తో దోమల సమస్యలతో ప్రజలందరూ చాలా అనారోగ్య పాలవుతున్నారు. ఆ సమస్యల గురించి ఒక 10 రోజుల నుంచి డ్రైనేజీ పనులు చేస్తున్నామండి. ఈరోజు ఆ సమస్య గురించి ఆ పక్క ఈ పక్క ఉన్న మట్టి చెత్త తొలగించేసి గ్రామం అంతా శుభ్రంగా నీట్గా చేద్దామనేసి, కాకపోయినా ఇప్పుడు ప్రభుత్వం గ్రామంలో ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. ప్రభుత్వం పట్టించుకొని మన ఎమ్మెల్యే గారు పట్టించుకొని గ్రామంలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కొంచెం వచ్చి చూసి చేస్తారని కోరుకుంటున్నామండి. మేము కూడా వెళ్తాం, ఆ ఎమ్మెల్యే గారిని కలుస్తామండి మేమందరం కూడాను. డ్రైనేజ్ వాటర్ వెళ్ళక ఆ పక్క ఈ పక్క రోడ్లపై మట్టి నిండిపోవడం వల్ల, డ్రైనేజ్ వాటర్ వెళ్ళకపోవడం వల్ల, ఈ నీళ్ళు వెళ్ళకపోవడం వల్ల దోమలు ఉండి రకరకాల ఇబ్బంది పడుతున్నారు. దానికి గ్రామం అంతా అలాగే ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఎంపీటీసీగా నేను వార్డు నెంబర్లో అందరం కలిసి ఈ పని చేయడం మొదలెట్టిన వారం రోజుల నుంచి కంటిన్యూగా చేస్తున్నాం. గ్రామంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అందరం కలిసి మెలిసి పని, ఏ డ్రైనేజ్ అవ్వండి, సీసీ రోడ్డు అవనివ్వండి, ఎక్కడ కూడా మట్టి ఎక్కకుండా ప్రజలు కూడా అదేవిధంగా ప్రజలు కూడా రోడ్లపై మట్టి ఎక్కకుండా ఎవరింటి దగ్గర వాళ్ళు శుభ్రంగా చూసుకొని మన గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలని మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తా, నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తా. చినమిరం, రాయలం గ్రామాలలో జరిగిన కార్యక్రమాలలో ఎమ్మెల్యే అంజిబాబు. నరసాపురం ఎంపీగా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం, ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామాంజనేయులు. తన నిజాయితీనే తన సర్వేల విజయ రహస్యం. భీమవరంలో స్వచ్ఛంద సంస్థలతో జరిగిన ముఖాముఖిలో కేకే సర్వే సంస్థ సీఈఓ కిరణ్ కొండేటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.